హాయ్ ఫ్రెండ్స్, శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఇరుముడి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో మాస్ మహారాజ్, రవితేజ, ప్రియా భవానీ శంకర్, నక్షత్ర అనే పాప నటించారు. సాయి కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. త్రినాథ్ అనే తాగుబోతు తన కూతురి కోసం ఊర్లో అన్యాయానికి గురవుతున్న ఆడపిల్లల కోసం ఏం చేశాడు అన్నదే కథ. చాలా రోజులుగా తనకు అస్సలు సూట్ కాని కథలతో సినిమాలు తీసి ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టిన రవితేజ ఈసారి ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా కథ మొత్తం ఆడపిల్లల రక్షణ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలాగే మన దేశంలో ఆడవాళ్ళకి ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. దాన్నే కథాంశంగా మార్చుకొని శివ నిర్వాణ మహారాజా సినిమా లాంటి మ్యాజిక్ చేశాడు ఈ సినిమాతో. రవితేజ ఏజ్కి బాగా సూట్ అయిన క్యారెక్టర్ ఇది. చాలా బాగా చేశాడు ఆయన. రవితేజ పర్ఫార్మెన్స్, ఎనర్జీ ఈ సినిమాని నిలబెట్టిందని చెప్పొచ్చు. సాయి కుమార్ పాత్ర హుందాతనాన్ని తీసుకొచ్చింది. అయితే సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా చాలా సాఫ్ట్గా అద్భుతంగా సాగిపోతుంది. ప్రీ ఇంటర్వెల్కి వచ్చేసరికి కొంచెం స్లో అయినట్టున్న ఇంటర్వెల్ బ్లాక్ మళ్ళీ సినిమా నిలబెడుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్గా సాగుతుంది. ఇక్కడే సినిమాలోని ప్రధాన ట్విస్ట్లు వస్తాయి. ట్విస్ట్లు వచ్చిన తర్వాత క్లైమాక్స్ మాత్రం ఇంకొంచెం రొటీన్గా ముగించారు. కొంతలో కొంత వెరైటీ యాడ్ చేసి ఉంటే బాగుండు. అయినా పర్వాలేదు, ఇలాంటి సబ్జెక్ట్ని ఎంచుకోవడమే చాలా గ్రేట్. మంచి సబ్జెక్ట్ని ఎంచుకున్నాడు రవితేజ. ప్రతి ఇంట్లో ఓ ఆడపిల్ల ఉంటుంది. వాళ్ళందరూ ఈ సినిమాకి ఈజీగా కనెక్ట్ అవుతారు. అలాగే ఇలాంటి తండ్రి ఉంటే బాగున్ను అని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది ఈ సినిమా చూసిన తర్వాత. అంత బాగా యాక్ట్ చేశాడు త్రినాథ్ పాత్రలో రవితేజ. ప్రియా భవానీ శంకర్ పాత్ర అంత గొప్పగా లేదు. పాత్రకి వేరే ఒకరిని పెట్టినా, నార్మల్ ఆర్టిస్ట్ని పెట్టినా ఆ పాత్ర సరిపోతుంది. పర్టికులర్గా యాక్షన్ సన్నివేశాలు సినిమాలో అంతర్లీనంగా సాగుతాయి. అవి ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. ఆటోలో అయ్యప్ప స్వామి మాల్లో వెళ్తున్నప్పుడు వచ్చే ఫైట్ సీన్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ సినిమాని నిలబెట్టాయని చెప్పచ్చు. స్వాసిక క్యారెక్టర్ కూడా సినిమాకి అవసరమైన పాత్రే. ఆమె కూడా ఆ పాత్రను బాగానే పోషించింది. అజయ్ ఘోష్ పాత్ర ఓకే, పెద్దగా గొప్పగా కథకి అవసరమైన పాత్ర అయితే కాదు అది. కానీ ఆయన ఉన్నంతసేపు ఆయన ధోరణిలో ఆయన అలరించాడని చెప్పొచ్చు. జీవి ప్రకాష్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి సూపర్ ప్లస్ అని చెప్పలేను, కానీ సినిమాకి హెల్ప్ అయిందని చెప్పొచ్చు. కెమెరా వర్క్, ఆర్ట్ డైరెక్షన్, ముఖ్యంగా న్యాచురల్ లొకేషన్స్లో పిక్చరైజ్ చేసిన విధానం హైలైట్ అని చెప్పొచ్చు. ఒక మలయాళం సినిమా చూస్తున్నామా అన్న ఫీలింగ్ కలిగిస్తుంది ఆ ఫోటోగ్రఫీ కానీ, ఆ లొకేషన్స్ కానీ చూస్తే. ఎడిటింగ్ కొంచెం చేయాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా ఖర్చు పెట్టారు. స్క్రీన్ ప్లే కూడా ఈ సినిమాకి ప్లస్ అనే చెప్పొచ్చు. శివ నిర్వాణ ఇలాంటి సినిమాని తీస్తాడని ఎవరు ఊహించరు. అయితే ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకి విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమా పోలికలు ఉన్నాయే అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ రవితేజ తన చరిష్మాతో సినిమాని చకచక ముందుకు నడిపించేస్తాడు. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మల్లెపూల పల్లకి పాట వచ్చినప్పుడు మాత్రం కొంత ఎమోషనల్ ఫీల్ అవుతారు. గూస్ బంప్స్ వస్తాయి ప్రేక్షకులకి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.